మనుషుల్లో అందరిలో కూడా ఏంటండి గర్వం ఎక్కువ, కానీ భయం ఎవరిలో లేదు. కానీ ప్రభు అంటున్నాడు భయపడుము. ఎవరికి భయపడాలండి? ఆ భయం ఉందా మనలో? అందుకనే పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాటలు ఎవరు చెప్తారంటే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పినది ఏమనగా. ఏం చెప్తున్నాడు తెలుసండి? అయ్యా అమ్మా మీకు మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మంచిది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో, మంచిది మీరు విశ్వాసమును బట్టి విరిచివేయబడిది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. చూసారండి, విశ్వాసమును బట్టి ఎలా ఉండాలి తెలుసండి? నిలిచి ఉండాలి. ఎంత మాత్రము కూడా మనం గర్వించడానికి వీల్లేదు. గర్వించినటువంటి వారి బ్రతుకులు ఏమైపోయినాయి తెలుసండి? చాలా భయంకరంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. ఎవరు గర్వించారు, వారి స్థితిగతులు ఏమైపోయినాయో, ఆ గర్వం వారిని ఏ విధంగా నాశనము చేసిందో, వారిని ఏ విధంగా పతనము చేసిందో జీవ గ్రంథంలో ప్రభు మన కొరకు లిఖింప చేసి ఉన్నాడండి. చదవండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆమేన్. గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఒకవేళ మన దగ్గర ఉన్న ఉద్యోగాన్ని బట్టి కానీ, లేదంటే మన దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి కానీ ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, జాగ్రత్త. నీ నోటంట గర్వపు మాటలు రానివ్వద్దని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ద్వారా ఆ గర్వము వచ్చే సమస్య ఏంటో చెప్తున్నాడండి. గర్వము వలన జగడము పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఆమేన్. చూసారండి, గర్వం వలన మనకి ఏం పుడుతుందో తెలుసండి? జగడం అనగా గొడవ, విభేదాలు పుడుతూ ఉంటాయి. కాబట్టి మనం గర్వించే వారికి మనం ఉండకూడదు. ఎవరైతే జ్ఞానిగా ఉంటారో అది వారికి మంచిది అని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడి ద్వారా మరొక శ్రేష్టమైనటువంటి మాట లిఖింప చేసి ఉన్నాడు. 16వ అధ్యాయము 18వ వచనం. 16వ అధ్యాయము 18వ వచనం. నాశనానికి ముందు ఏమి నడుస్తుందండి? ఒక వ్యక్తి విర్రవీగుతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి గర్విస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి నాశనం అయిపోబోతున్నాడు అని అర్థం. నాశనానికి ముందు గర్వము నడిచిను, వినయమునకు ముందు ఏం నడిచినండి? ఘనత నడిచిను. మనం ఘనపరచబడాలా? ఎంత మాత్రం గర్వించడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నటువంటి మాట, అమ్మా మీరు గర్వించే వారిగా ఉండకండి, భయపడే వారిగా మీరు ఉండండి. మనం ఎలా ఉంటున్నాం మనకి తెలుసు కదా, ఎవరో చెప్పవసరం లేదు. ఇంకా చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆమోసు 6వ అధ్యాయము 7వ వచనం. గర్వం వల్ల మనం ఏమైపోతామో తెలుసండి? లేదండి మీకు కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా మీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖశక్తులు చేయి ఉత్సాహ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశమై చేసేదనని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, గర్వం వలన దేవునికి విరోధులైపోతుంటారండి. నువ్వు గర్వం ఉన్నట్లయితే నీ దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా? నీ మనవల్ని అంగీకరిస్తాడా? నీ స్తుతి ఆరాధన స్వీకరిస్తూ ఉంటాడా? లేదంటే నువ్వు చెప్తున్నటువంటి ఏదైనా సరే నీ జీవితంలో జరిగిస్తాడా? ఎంత మాత్రం పడుతుంది. అంటే మనం టోటల్గా మనం ఏమైపోయాం? దేవునికి విరోధులుగా అయిపోయాం.
కాబట్టి మనలో ఎవరిలోనూ కూడా గర్వం అనేది ఉండడానికి వీల్లేదు. ఎవరైనా సరే సంఘ విశ్వాసులు అవ్వనండి, సంఘ పెద్దలు అవ్వనండి, సంఘ కాపులు అవ్వనండి, ఎవరిలోనూ కూడా ఏముండకూడదు, గర్వం ఉండకూడదు. మరి ఏముండాలి? భయం ఉండాలి. ఆ భయం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వారంటండి తప్పించబడతారు, రక్షించబడతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గర్వించే వారిగా ఉన్నామా లేదా భయపడే వారిగా ఉన్నామా? ఒక్కసారి అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు. కానీ మనం దేన్ని బట్టి గర్విస్తున్నామండి? మన టాలెంట్, మన జ్ఞానము, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి. అది అంత ఇచ్చింది, అంతటికి గల కారణం దేవుడు. ఆయన మర్చిపోతున్నాము. మనం ఏం చేస్తామంటే విర్రవీగుతున్నాము. నాశనానికి ముందు గర్వము నడుచును, వినయమునకు ముందు ఘనత నడుచును. ఎవ్వరు అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? తగ్గించుకుని ఉండాలి. నువ్వు గర్విస్తున్నావా? ఏ విషయంలో గర్విస్తున్నావో అది మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదండి. నీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. అస్సలు ఎంత మాత్రం కూడా మనం గర్వించే వారిలా ఉండటానికి వీల్లేదు. ప్రభు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. గర్వింపక భయపడు, మనుషులకు కాదు నాకయ్య అని చెప్తున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో, ఎవరో తెలుసండి భయపడలేనటువంటి వారు. వారు బ్రతుకులు ఏ విధంగా అయిపోయినాయి తెలుసండి? జీవ గ్రంథంలో లిఖింపు చేసి ఉన్నాడు. చూడండి అమ్మా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సారాంశం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు స్పష్టంగా చదివేటి వారు చదవండి. తేజో నక్షత్రమా, వివేక చుక్కగా నీవెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశమును కెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించెను. ఉత్తర దిక్కున నన్ను సభాపర్వతమును మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కెదను. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలముగా త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిందించి చూచునట్లు తలపోయిదరు. భూమిని కంపించి రాజ్యములను వలికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసేవాడు ఇతడేనా? సరిపోతున్నా? ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మీకు తెలియపరుస్తాను. బైబిల్ వాక్యమును మనం ఎలా చదవాలంటే చాలా స్పష్టంగా చదవాలి, తడబడకుండా స్పష్టంగా చదవాలని నేను ప్రభు పేరుతో మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం సమయం లేదు కాబట్టి నేను షార్ట్ లో చెప్తాను. 12 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, లూసిఫరు ఏం చేసిందో తెలుసండి? గర్వించింది. ఏమైపోయిందో తెలుసండి? ఏమని గర్వం తెలుసండి? నేను అనే గర్వం లూసిఫర్కు ఉందండి. దానికి ఫలితం ఏంటో తెలుసండి? నరకములో త్రోసివేయబడింది. దేవుని ఎదుట ఎవరైనా గర్విస్తే ఊరుకుంటాడండి? ఎంత మాత్రం కూడా ఊరుకోడు. అంటే దేవుడితో సమానం అని చెప్పుకుంటుందండి. నువ్వు సమానం కాదు అని చెప్పి దేవుడు దానికి శిక్ష ఏంటంటే తెలుసండి? నరకములో త్రోసివేయబడ్డాడు. అందుకనే లూసిఫర్ యొక్క గర్వం ఏంటంటే నేనే అనే గర్వం. ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఆ పదము నేనే అనే పదము పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయం ఉంటుందండి, చాలా సందర్భాల్లో ఉంటది. నేనే స్వస్థపరిచేవాడిని, నేనే బాగు చేసేవాడిని, నేనే మీ సమస్యలు తీర్చేవాడిని, నేనే. దేవుడు తప్ప ఆ పదానికి ఎవరు కూడా వాడటానికి వెళ్ళలేదు. మనకు ఒక ప్రాణం పెట్టిన వాడండి, వెలపెట్టి కొనుక్కున్నవాడు. సర్వ అధికారాలు మన మీద ఆయనకే ఉంది. మీరు మీ సొత్తు కాదు, మీరు నా జనాంగము. నేను వెల చెల్లించి ఉన్నాను, నా రక్తముని ఇచ్చి ఉన్నాను, మీ కొరకు దానం పోసాను. కానీ మీరు నా మాట వినటం లేదు. నేనే అనే పదాన్ని దేవుడు మాత్రమే పలకాలి. కానీ ఎవరు పలుకుతున్నారంటే ఇక్కడ లూసిఫరు దేవుడితో సమానంగా చూసుకుంటాడు. ఊరుకుంటాడా? దానికి ఫలితం ఏం చేశాడంటే నరకములో పడవేసిపడ్డాడు. ఇంకొకరు ఉన్నారండి, చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఆయన ఎవరో తెలుసండి? రాజు. పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఎవరో ఆయన చూద్దాం, ఆయనకి ఎటువంటి గర్వమో చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం చదవండి.
ఉమ్. అలాగున ఉమ్. నెబుకద్నెజరునకు స్తంభమించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివనియు అతని గోళ్ళ పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆమేన్. సరిపోతుంది. చదువుతాను, చాలా శ్రేష్టమైన 33 కూడా చదవాలి. 33 దాని ఫలితం ఏంటంటే అక్కడ ఆ గడియలోనే 33 చదువుతాను. 4వ అధ్యాయం 33. ఓకే, నేను చదువుతున్నాను, ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. నెబుకద్నెజరు రాజు అంతా నాదే అనే గర్వం ఏంటంటే నేను చెప్పిందే శాసనం, నేను ఏది చెప్తే అదే జరగాలి అని చెప్పి అంతా నాదే అని చెప్పి గర్వించి ఉన్నాడండి. గర్వించినందుకు దేవుడు ఫలితాన్ని ఏమిచ్చి ఉన్నాడు తెలుసండి? అడవి మృగముల మధ్యలో గడ్డి వేయించాడండి. ఎవరో తెలుసండి? ఆయన రాజుని. ఎందుకంటే ఆయన గర్వించింది ఎవరు ఎదుట తెలుసండి? దేవుని ఎదుట, దేవుని ఎదుట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాత్రం కూడా మనం గర్వించే వారిగా ఉండటానికి వీల్లేదు. దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు నేను గర్విస్తున్నావేమో, దేన్ని బట్టి గర్విస్తున్నామో అది నీకు నాకు మాత్రమే తెలుసు, దేవునికి ఇంకా బాగా తెలుసు. మన సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు అనే సంగతిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు చాలా బాగుంది, నాకు అన్ని సదుపాయాలు నాకు కలుగుతున్నాయి, నాకు ఎవ్వరు కూడా నన్ను ఏమి చేయలేరు, ఈ లైఫ్ చాలా హ్యాపీగా నేను లీడ్ చేయగలుగుతున్నాను అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు విరుద్ధముగా మీరు ఏ విధంగా నడుచుకుంటున్నా, హేయమైన క్రియలు ఏమైనా చేస్తున్నట్లయితే నేను ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు పాడైపోతుంటే, నువ్వు నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎంత మాత్రం ఊరుకోండి. అంతేగాని నీ మీద నీకు అధికారం ఇచ్చాడని చెప్పి, రాజు అధికారం ఇచ్చాడని చెప్పి నీ కింద ఉన్నటువంటి బిడల్ని నువ్వు శాసించి వారిని బాధ పెట్టినట్లయితే నేను దాన్ని కూడా సహించను. నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు తెలుసండి? అందరిని పాడు చేయాలనుకున్నాడు. ఆయన శాసనాలను తీసుకొచ్చాడు. ఏమనుకున్నాడు తెలుసా? అంతా నాదే, నాకంటే నా పైన ఎవరు లేరు, నా క్రింద ఎవరు లేరు, నేనే అని చెప్పి గర్వించాడండి. ఆయన ఏం చేశాడు తెలుసండి? అడవి మృగముల మధ్యలో పంపించాడండి. ఒక రాజుని ఏం చేశాడు తెలుసండి? ఆయన గడ్డి మేశాడండి. పశువుల వలె గడ్డి మేశాడు. ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. అంతా నాదే అనే గర్వం. 30వ వచనం చదవండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. రాజు బబులోనులోను ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావము ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా కట్టించి తిని కదా తనలో తాను అనుకొనెను. చూసారండి? దానికి ఆయనకి ఇచ్చిన అధికారం ఎవరు? దేవుడు. మర్చిపోయాడు. అంతా నాదే, నా వల్ల జరిగింది, నేనే రాజును, అంతా నాదని గర్వించాడండి. దేవుడు మర్చిపోయాడండి. ప్రజలను బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నేను రాజుగా ఎందుకు చేశాడు? ప్రజల్ని క్షేమంగా చూసుకుంటావని, వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా పరిపాలిస్తావని చెప్పి నువ్వు నన్ను మర్చిపోతే ఎలాగా? ప్రజల్ని కష్టపెడితే ఎలాగా? నేను రాజుగా చేసింది నేనే కదా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే. చాలా స్పష్టంగా ఉంటుందండి. మనుషులు తర్వాత వారికి ఇచ్చినటువంటి అధికారంతో రాజులను నమ్ముకున్నట్టు కంటే నన్ను ఆశ్రయించినట్లయితే నీకు మేలు. రాజులు నమ్ముకోవద్దు అన్నాడండి. నీ పక్కన మనుషులు నమ్మొద్దు అన్నాడు. ఎంతమంది మోసపోతున్నారని మనుషులు, ఆడవాళ్ళు పురుషులు నమ్మి, పురుషులు ఆడవాళ్ళు నమ్మి, లేదంటే తోబుట్టులు ఫ్రెండ్స్ అందరినీ నమ్మి ఏమైపోతున్నారండి? మోసపోతున్నారు, మోసము చేస్తున్నారు, మోసపోతున్నారు. అందుకని అంటున్నాడు, మీరు వారిని నమ్మకండి, నన్ను నమ్ముకోండి, నన్ను ఆశ్రయించండి, మీకు మేలు కలుగుతుంది. మీరు మీ పైన ఉన్నాడు కదా, మీకు రాజు ఒకరు ఉన్నారు కదా, మీకు ఒక రాజుని పెట్టి ఉన్నాడు కదా, అతను కూడా నమ్మొద్దు అంటున్నాడండి. కింగ్. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుందని మనతో. మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే కంటే నన్ను ఆశ్రయించినట్లయితే నీకు మేలు. మన రాజు ఎవరో తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని మనం నమ్ముకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్ముకుంటే నీకు ఎంత మాత్రం నీకు ఆశీర్వాదకరం కాదు. మనం దేవుని నమ్ముకుందామండి, ఆయన నీకు మేలు చేస్తాడు. నెబుకద్నెజరు రాజు అంతా నాదే గర్వించాడు. దానికి ఫలితం ఏమనిపించాడంటే, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఆమేన్. హల్లెలూయా.
ఆకాశం నుండి శబ్దం వచ్చిందండి. దానికి ఫలితం ఏంటంటే అడవి మృగముల మధ్యలో గడ్డి మేసెను. నెబుకద్నెజరు రాజు, చూసారండి రాజు పరిస్థితి అలాగైపోయింది. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుల, ఆయన ఇంట్లో వచ్చినటువంటిది ఏంటో తెలుసండి? గర్వము. ఆయన ఎవరికి భయపడలేదు తెలుసండి? దేవుడికి. గుర్తుపెట్టుకోండి, వారి పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎప్పటి వరకు అండి వారిని విడిచిపెట్టలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎవరు గర్వించారు? పరిశుద్ధ గ్రంథంలో ఉందండి, చూడండి వారి పరిస్థితి ఏమైందో. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. వీరి గర్వం ఏంటో చెప్తాను. ఎవరో తెలుసండి? సియోను కుమార్తెలు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము, యెషయా గ్రంథము అవునమ్మా అదే యెషయా గ్రంథము 36:15. 3:16. మరియు మరియు ఎవరి యెహోవా ఈతము సియోను సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తన కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలు నడునెత్తి బోడి చేయును. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? అందమనే గర్వం వాళ్ళకి. సియోను కుమార్తెలు ఏంటండి? నేను అందగత్తెను, నేను అందము సౌందర్యము గల స్త్రీ నేను అని చెప్పి వారు గర్వించి మెడ ఎత్తి ఏంటండి వార చూపులు చూస్తూ, చాలా స్పష్టంగా ఉంటాయండి మాటలు. కులుకుతూ నడుచుచు కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. అంత మంచిది అర్థం కాదు. తమ కాళ్ళ గజ్జలను తన మ్రోగించుచున్నారు. కాళ్ళ గజ్జలు మ్రోగించుచు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలు నడునెత్తి బోడి చేయును. ప్రభువు సియోను కుమార్తెలను ఓడనెత్తి చేయను. అంటే వారిలో ఉన్నది ఏంటంటే అందము అనే గర్వం. అందము మోసకరము, సౌందర్యము. జాగ్రత్త అండి, జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. అందంగా ఉన్నానని చెప్పి ఎవరైనా గర్విస్తున్నారేమో, ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోకండి. చేస్తాడండి. వాళ్ళు ఎవరో తెలుసా? సియోను కుమార్తెలు, సౌందర్యవతులు. వారేంటి? దేవుని మర్చిపోయి గర్వించడం ప్రారంభించి ఉన్నారు. వారి తలని బోడినెత్తి చేసాడండి. బోడిగుండు ఎంత ఘోరమో తెలుసండి. కాబట్టి అందం అనే గర్వం మనలో ఎవరిలో, స్త్రీలో నుండి పురుషులేంటి ఎవరిలో ఉండటానికి వీల్లేదు. నేను అందంగా ఉంటాను, నేను సౌందర్యంగా ఉంటాను, నాకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి మనం విర్రవీగినట్లయితే అందాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడు. దేవుడు దేవుడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సియోను కుమార్తెలు గర్వం ఏంటంటే అందము అనే గర్వం. ప్రతిఫలం ఏంటంటే ఓడునెత్తి. ఓడునెత్తి. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుల, మనలో ఆ గర్వం ఉండటానికి వీల్లేదు. ఇంకొకరు ఉన్నారండి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన ఎవరో తెలుసండి? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. ఆయనకి ఎటువంటి గర్వం వచ్చి చూద్దామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన జనమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపవాసము చేయగా జనులు ఇది ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరూపమే కాని మానవ స్వరూపము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభు దూత అతన్ని ముద్దెను గనుక పురుగు పడి ప్రాణము విడిచెను. ఆమె నేను చదువుతాను తల్లి, చాలా శ్రేష్టమైన మాటలు. ఎవరో తెలుసండి? ఈయన హేరోదు. హేరోదు దేన్ని బట్టి గర్వించాడో తెలుసండి? నాకు అధికారం అనే గర్వం. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసండి? రాజు ఏమంటాడు తెలుసా? హేరోదు రాజు న్యాయపీఠం మీద ఉపన్యాసం చేస్తాడండి. ఏమని చేశాడో తెలుసండి? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అంటే తనను తాను గర్వపరుచుకుంటున్నాడండి. ప్రజలందరూ కూడా ఏమన్నారు తెలుసా? అయ్యా మీరు మాట్లాడుతుంది తప్పు అని చెప్పి ప్రజలు చెప్పి ఉన్నారు. కానీ ఆయన చెప్తున్నాడు నేను చెప్పేదే న్యాయము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఉపన్యాసం చేసి ఉన్నాడు. కానీ ప్రజలందరికీ తెలుసు అయ్యా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని చెప్పి ఉన్నారండి. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి మహిమపరచలేదు.
దైవ స్వరాన్ని మహిమపరచాలి కదండి. ఇదంతా దేవుడి వల్ల కలిగిందని చెప్పి అవును ఆమేన్ అలాగ జరుగును అని చెప్పి అన్నారు కదా, అనలేదండి. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి మహిమపరచలేదు. దానికి ప్రతిఫలం ఏంటంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట దూత చెప్పింది. ఏంటో తెలుసా అండి? మొత్తింది, పురుగులు పడి ప్రాణమును విడిచేను. ప్రాణమును విడిచి, పురుగులు పడి ప్రాణాన్ని విడిచేను. జాగ్రత్త. ఆయనకి ఏంటి గర్వం ఏంటి తెలుసండి? అధికారం. నా చేతిలో అధికారం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో. కొంతమంది మనం చూసుకున్నట్లయితే కంపెనీలో అనుకున్నాం అనుకోండి, ఎవరుంటారండి? సూపర్వైజర్లు, ఫోర్ మ్యాన్స్, మేనేజర్స్, అలాగే జిఎం, ఇలా ఉంటుంది క్రమం. అదే రాజరికంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన రాజకీయాలు చూసుకున్నట్లయితే ఎలా ఉంటారండి? ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, వారిపైన ఎంపీలు, వారిపైన రాజు, మంత్రి, రాజు ఎలా ఉంటారు. ఇది క్రమం. కానీ నీకు ఇచ్చినటువంటి అధికారం అంటే కింగ్ అంటే లాస్ట్ నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు మర్చిపోయి, అందరికంటే నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మర్చిపోయి అధికారం నా చేతిలో ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ అధికారాన్ని ఇచ్చింది నేను, నిన్న స్థానంలో కూర్చోబెట్టింది నేను. నన్ను మర్చిపోయి నువ్వు గర్విస్తే అలాగా? నీకు అధికారం ఉంది, గర్విస్తున్నావా? ఎంత మాత్రం కుదరదు. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. నన్ను మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రజలను బాధ పెట్టినా, ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే శిక్షకు పాత్రుడు. ఈరోజు ఏమైపోయాడు తెలుసండి? ఆయన ఏమైపోయాడంటే దూత వచ్చి తనను మొత్తింది, పురుగులు పడి ప్రాణము విడిచేను. ఎందుకంటే తనకున్నటువంటి గర్వం ఏంటంటే అధికారం అనే గర్వం. దేవుడు మర్చిపోయాడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? ప్రజలందరూ చెప్తున్నారు, అయ్యా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని చెప్పి ప్రజలు చెప్తున్నప్పుడు ఆయన ఆ మాటకి ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారో తెలుసండి? దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమపరచరండి, అయ్యా ఇది దేవుని స్వరము, మేము విన్నాము ఇదంటే ఆయన ఒప్పుకోలేదండి. దానికి ప్రతిఫలం ఏమనిపించాడంటే ఆయన దూత వచ్చి వచ్చింది, ప్రాణములు విడిచి వెళ్ళిపోయాడు. ప్రాణమును విడిచినని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్త ఒకసారి చదవనమ్మా, చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉన్నది ఇక్కడ. యోహాను సువార్త 13వ అధ్యాయము 5 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్తాను. అందులో మొదటి 5వ వచనము 12వ వచనం చదవండి సరిపోతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం. అంతటి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తన కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఆమేన్. తర్వాత ఇట్లు చేస్తూ ఆయన సీయోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీయోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. సరిపోతుంది తల్లి. ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని నేను చెప్తాను, వచనాలు మీరు శ్రద్ధగా చక్కగా చదువుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే యేసయ్య గర్వపడలేదండి. ఆయన ఏం చేశారు తెలుసండి? శిష్యులు పాదాలు కడిగాడండి. ఎవరైనా సాక్షాత్తు దేవుడు తగ్గించుకుని తన పాదములు కడిగినప్పుడు ఆయనతో అంటున్నారు, ఆ శిష్యులు చెప్తున్నారు, అయ్యా మీరు నా పాదములు కడగటం కరెక్ట్ కాదండి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ నా చేత నువ్వు పాదములు కడిగించుకోలేనట్లయితే నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. ఖచ్చితంగా చెప్పాడండి. దేవుడే ఇక్కడ సాక్షాత్తు దేవుడే తాను మహిమను అంతటిని కూడా తగ్గించుకుని శిష్యుల దగ్గర ఏం చేశాడండి? పాదాలు కడిగి ఉన్నాడు. కాబట్టి మనకెందుకండి గర్వం? ఆయన గర్వించాడు ఎంత మాత్రమును? గర్వించలేదు. తగ్గించుకొని తన శిష్యుల పట్ల గొప్ప కార్యం చేశాడు. అంటే ఒక మాదిరిని చూపిస్తున్నాడు మనకి. అయ్యా నేను ఎంతగా తగ్గించుకొని గర్వించకుండా నా దగ్గర ఉన్న శిష్యులకి నేను పాదములు కడిగి ఉన్నాను, అంతగా తగ్గించుకున్నాను. మరి మనకెందుకండి గర్వం? లోకంలో ఉన్న మనుషులు ప్రతి దానికి కూడా గర్వమే. నేను అనే గర్వం, నా ఉద్యోగం అనే గర్వం, లేదంటే అందం అనే గర్వం, లేదంటే నా దగ్గర ఉన్న అధికారం అనే గర్వం. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా మీరు గర్వించకండి, నాకు భయపడండి. మనం భయపడే వారిగా ఉన్నామండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏంటండి? లూసిఫరు గర్వించిందని. ఏమని? నేను అనే గర్వం. దాని ప్రతిఫలం ఏం పొందుకొని తెలుసా?
నరకాన్ని పొందుకుంది. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు రాజు అంతా నాదే అనే గర్వం. ఆయనకి ప్రతిఫలం ఏం పొందుకున్నాడు తెలుసండి? అడివి మృగముల మధ్యలో గడ్డి వేయించెను. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సియోను కుమార్తెలు, చాలా స్పష్టంగా ఉందండి, సియోను కుమార్తెలు గర్వించి ఉన్నారండి. దానికి ప్రతిఫలం ఏం పొందుకున్నారు తెలుసండి? ఓడినెత్తి. పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే హేరోదు గర్వించాడండి. ఏమేమి గర్వించాడంటే నా దగ్గర అధికారం ఉంది అనే గర్వం. దానికి ప్రతిఫలాన్ని ఏం పొందుకున్నాడంటే ఆయన మనం చూసుకున్నట్లయితే మొత్తి వేయబడ్డాడు, పురుగులు పట్టి ప్రాణము విడిచేను. కాబట్టి ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకండి. సాక్షాత్తు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడండి. తన గర్వాన్ని గర్వించకుండా తగ్గించుకుని పాదాలు కడిగాడు. కానీ మనకెందుకండి గర్వం? ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరులను, అందరము తగ్గించుకుందాము. సేవకుడిగా నేను తగ్గించుకోవాలి, సంఘ బిడ్డలుగా మీరు తగ్గించుకోవాలి, భర్తలుగా మీ భార్య ఎదుట మీరు తగ్గించుకోవాలి, భార్యలుగా మీరు భర్తలు ఎదుట తగ్గించుకోవాలి, బిడ్డలుగా తల్లిదండ్రులు ఎదుట మనం తగ్గించుకోవాలి, తల్లిదండ్రులు బిడ్డలు ఎదుట తగ్గించుకోవాలి. నేను తండ్రిని కదా, నేను కుమారుని కదా, నా భార్య కదా, నా భర్త కదా, గర్వించకూడదు, గర్వించకూడదు అమ్మా. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకున్నామండి పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజు మూలవాక్యంగా మనం చదువుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే రోమిలు రాసినటువంటి ఆ పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి మాట 11వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గర్వింపక భయపడే వారిగా ఉండాలి. అలా ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎవరైతే గర్వించి ఉన్నారో వారు అసలే ఈ రోజున కనుమరుగైపోయారు. మనం చూసాం కదండి, నెబుకద్నెజరు రాజు ఏమైపోయారు, సియోను కుమార్తె ఏమైపోయిందండి, ఇంకా చూసుకున్నట్లయితే హేరోదు రాజు ఏమైపోయారండి, కనుమరుగైపోయారండి. జాగ్రత్త, వాళ్ళు ఏమైపోయారో కూడా ఈ జీవ గ్రంథంలో లిఖింపచేసి ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఎవ్వరు కూడా గర్వించకుండా దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలని మన ప్రభు పేరట మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి మీకు తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నీ బిడ్డలకి బోధించడానికి గొప్ప కృప చూపించావు తండ్రి. అవును ప్రభా, గర్వింపక భయపడుము అని చెప్తున్నావు ప్రభా. ఒకవేళ ఈ రోజు వరకు కూడా వాక్యం విన్నటువంటి మాకు ఎవరికైనా సరే నేను అనే గర్వం ఉందేమో దేవా, అంతా నాదే అని గర్వం ఉందేమో, అధికారం ఉందని గర్వం ఉందేమో, అందం ఉందని గర్వం ఉందేమో, ఒక్కసారి ప్రభా ఆ గర్వాన్ని తండ్రి ప్రభా మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఎవరిలో కూడా ఎటువంటి గర్వం ఉండటానికి వీల్లేదు ప్రభువానికి స్తోత్రం తండ్రి. గర్విష్ఠులు తండ్రి ప్రభా, నువ్వు ఏమి చేసావో, ఎలా పతనం చేసావో నీ జీవ గ్రంథంలో లిఖింప చేసావు ప్రభా. ఆ స్థితిలో తండ్రి దేవుని కృపా మందిరంలో, దేవుని కృపా సంఘంలో కూర్చుని వాక్యం పెట్టిన బిడ్డలకి ఎవరికి కూడా రావడానికి వీల్లేదు ప్రభువా. మీరు సహాయం చేయండి. నేను తగ్గించుకునే వారిగా ఉన్నాడు ప్రభువా. నువ్వు శిష్యుల పాదాలకు అడిగావు ప్రభు, అంతగా తగ్గించుకున్నావు తండ్రి ప్రభువా. మేము కూడా తండ్రి ప్రభు నీ మాటలు విన్నా మేము నీ ఎదుట మేము తగ్గించుకునే వారికి మమ్మల్ని చేయండి ప్రభు. దేవా, నీకే అంత తగ్గింపు ఉంది, మాకు తగ్గింపు లేనట్లయితే తండ్రి దయతో తండ్రి ఆ తగ్గింపుని దయచేయండి ప్రభా. నిన్ను మాదిరిగా ఉంచి మమ్మల్ని వెళ్ళావు తండ్రి. దేవా, సహాయం చేయండి ప్రభా. నిన్న వాక్యాన్ని ఎవరు కూడా పెడచేవు పెట్టకుండా హృదయంలోనే తీసుకుని తండ్రి ఆ వాక్యాన్ని జీవించడానికి నీ కృప చూపించండి తండ్రి. దేవా, మేము భూమి మీద ఎంత ప్రయాసపడాలో, ఏ విధంగా నడుచుకోవాలో వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. దేవా, మేము అందరము కూడా తండ్రి నీ ఎదుటి తండ్రి నువ్వు చూస్తున్నప్పుడు తండ్రి మేము నీకు భయపడే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి. దేవా, మీరు సహాయం చేయండి అయ్యా. మాలో ఎవరిలో కూడా గర్వం ఉంచడానికి వీల్లేదు. దేవా, మీరు సహాయం చేయమని నీ కృప చూపించమని దేవా ఈ కొద్ది మాటలు తండ్రి నీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.